అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా రంగయ్య ఉపాయం. అంబాపురంలో పట్టాభి అనే జమీందారు ఉండేవాడు. అతను మహా కోపిష్టి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే సామాన్యులు భయపడేవారు. సాయంత్రం కాగానే ఊరి పెద్దలంతా ఆయన వద్దకు చేరుకునేవారు. అవి ఇవి ముచ్చట్లు చెప్పి ఆహా ఓహో అంటూ జమీందారును పొగిడి తమ పనులు చేయించుకునేవారు. అదే ఊరిలో ఉండే రంగయ్య జమీందారు పశువులతో పాటు తన ఎద్దును కూడా రోజు అడవికి తీసుకువెళ్లి మేపుకొని వచ్చేవాడు. రోజులాగే ఒకసారి అడవికి తీసుకువెళ్లాడు అతను. ఉన్నట్టుండి ఎద్దులు బెదిరి వాటిలో అవే కుమ్ముకోసాగాయి. చూస్తుండగానే రంగయ్య ఎద్దు జమీందారు ఎద్దును పొడి చేసింది. ఆ కంగారులో అతి కష్టంగా వాటన్నింటినీ తోలుకుంటూ ఇంటికి చేరాడు. జమీందారుకి ఏం సమాధానం చెప్పాలో తెలియక దిగులుగా ఉన్న రంగయ్యకు ఓ ఆలోచన వచ్చింది. ఆ రోజు సాయంత్రం తెలివిగా ఊరి పెద్దలంతా జమీందారు దగ్గర ఉన్న సమయం చూసి, అయ్యా, కొట్లాటలో మీ ఎద్దు నా ఎద్దును పొడిస్తే పరిహారం ఏంటయ్యా అని అడిగాడు. దానికి జమీందారు, చూడు రంగయ్య, పశువులన్నాక ఒకదానిపైన ఒకటి కాలు దువ్వుకోవటం పొడుచుకోవటం మామూలే. దానికి పరిహారం అంటూ ఏమీ ఉండదు. అది పశుధర్మం అన్నాడు ఆ జమీందారు. అయ్యా, మరి నా ఎద్దు మీ ఎద్దును పొడిస్తే అన్నాడు వినయంగా రంగయ్య. రంగయ్య అలా చెప్పడం పూర్తి కాకుండానే జమీందారు కలగజేసుకున్నాడు. ఊరి పెద్దలు అక్కడే ఉండటంతో కోపాన్ని దిగమింగుకుంటూ, నాకు విషయం అర్థమైంది, ఎవరికైనా పశుధర్మం ఒకటే అన్నాడు ఆ జమీందారు. గండం గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకున్నాడు రంగయ్య. అక్కడ ఉన్న వారికి నమస్కారం పెట్టి ఇంటి దారి పట్టాడు. ఆ విధంగా జమీందారు నుంచి ఉపాయంగా తను తప్పించుకున్నాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.